హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు నేను టేస్టీ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఎలా చేయాలో చూడడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్ అయ్యే వారికి బాగా హెల్ప్ అయ్యే రెసిపీస్ చాలా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా వీడియోని వాచ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ స్వీట్ చూడడానికి ఎల్లో కలర్లో ఉంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది దేంతో చేస్తానో తెలుసా? చూసేద్దాం. దీన్నైతే నేను గుమ్మడికాయతో చేశాను. గుమ్మడికాయతో హల్వా చేస్తాం కదా, సో దాంతో అయితే నేను చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ గుమ్మడికాయని నేను హాఫ్ పార్ట్ మాత్రమే యూస్ చేస్తాను ఈ హల్వా చేయడం కోసం. వీటిని మనం ఫస్ట్ కట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి ఆ పీసెస్ అన్నిటిని తురుముకొని పెట్టుకోవాలి. ఈ రెసిపీకి మనకైతే గుమ్మడికాయ తురుము, బాదం పప్పు, జీడిపప్పు ఫైన్గా చాప్ చేసి తీసుకున్నాము. ఆ తర్వాత ఒక 3 యాలకులను అయితే మనం ఇందులో తీసుకుంటున్నాము. తర్వాత 3/4 కప్ ఆఫ్ షుగర్, అంటే ఇక్కడ మనం బెల్లం పౌడర్ యూస్ చేయొచ్చు, అలాగే బ్రౌన్ షుగర్ యూస్ చేయొచ్చు. బట్ నేనైతే ఈరోజు షుగర్ని యూస్ చేస్తాను ఈ రెసిపీకి. 1 కప్ ఆఫ్ మిల్క్, అలాగే గీని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇప్పుడైతే మనము ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకుని మనం ఫైన్గా చాప్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని వాటిని వేరొక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయని, సో వాటిని అయితే ఇందులో మనం యాడ్ చేయాలి. నేను ఒక హాఫ్ పంప్కిన్ని తీసుకున్నాను. దాన్ని తురిమితే నాకు 4 కప్పులు గుమ్మడికాయ తురుము అయితే వచ్చింది. దాన్ని నేను ఇలా వేసుకొని ఫస్ట్ అలా నేను మిక్స్ చేస్తూ వేయించుకుంటున్నాను. గుమ్మడికాయని మనం ఇలా మిక్స్ చేస్తున్న టైంలో అందులో మనకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత 3/4 కప్ ఆఫ్ షుగర్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ని యాడ్ చేసాక కూడా మనకి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్ని అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. నేనైతే ఇక్కడ షుగర్ వేసే వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను, బట్ అది ఎలా మిస్ అయిందో సో అది ఇక్కడ చూపించలేకపోయాను. షుగర్ వేసాక వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ మిల్క్ని అయితే ఇక్కడ యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనము ఆ మిల్క్ కూడా ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలి మనం. ఆ తర్వాత మనకైతే ఇట్లా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం మనకి ఇంకా కనిపిస్తుంది, వాటరీగా కనబడుతుంది కదా, అది కూడా ఇంకిపోయే వరకు ఉండి ఆ తర్వాత మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అగైన్ 3 to 4 స్పూన్స్ ఆఫ్ గీని అయితే యాడ్ చేయాలి. మనం స్టార్టింగ్లో ఒక 3 స్పూన్స్ మనం వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో మళ్ళీ గుమ్మడి తురుము వేసాం కదా, ఎండింగ్లో కూడా 3 or 4 స్పూన్స్ ఆఫ్ గీని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు కదా, గీని మనం ఏ స్వీట్లో అయినా యాడ్ చేసినట్లయితే అది ఎంత ఎమ్మీగా ఉంటుందో, ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయని. సో అందుకే మనం గీని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనము స్వీట్స్ ఎక్కువ తినకూడదు. సమ్ టైమ్స్ అకేషనల్గా సమ్ సెలబ్రేషన్స్ ఉంటాయి హౌస్లో, సో అలాంటి టైంలో మనం ఒక 2 or 3 స్పూన్స్ అయితే మనం తినొచ్చు. సో అలా మనం తినాలి అనుకున్నప్పుడు, లేదా ఒక కప్ మనం తినాలనుకుంటే ఇందులో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ బ్రౌన్ షుగర్ కానీ బెల్లం పొడిని కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా హెల్త్కి మంచిది. ఈరోజు నేనైతే ఇందులో షుగర్ యూస్ చేశాను. బట్ మీరైతే వెయిట్ లాస్లో స్వీట్ తినాలి అని మనకి ఏమైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు బెల్లం పౌడర్ లేదా బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 3 యాలకుల్ని క్రష్ చేసి ఆ పొడిని అయితే దీనిలో వేసి నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. సో ఈ విధంగా బర్త్డేస్కి ఆర్ ఉగాది కూడా వస్తుంది కదా, సో ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో మనము తప్పకుండా చేసుకోవచ్చు. సో మన టేస్టీ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంది, బట్
నాకు క్యారెట్ హల్వాతో కంపేర్ చేస్తే క్యారెట్ హల్వాని నాకు నచ్చింది. సో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా, అదైతే నేను చెప్తున్నాను. నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీతో చెప్తున్నాను. ఎందుకంటే పంప్కిన్ లవర్స్ కూడా ఉంటారు. ఆ గుమ్మడికాయ హల్వా అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. టేస్ట్ బాగుంది, బాలేదని అయితే నేను చెప్పను. బట్ నేను క్యారెట్ హల్వాతో కంపేర్ చేస్తే నాకు అలా అనిపించిందని నేను మీతో చెప్తున్నాను. సో మన టేస్టీ గుమ్మడికాయ హల్వా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. స్టమక్ని ఫుల్గా ఉంచేవి, ఆకలి అనిపించకుండా చేసేవి, చక్కగా త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యే రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, వాటి యొక్క యూజెస్ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో క్యారెట్ హల్వాని ఎలా చేయాలి, అలాగే సొరకాయ హల్వాని ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో అయితే ఆ 2 హల్వాస్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వాటిని కూడా వాచ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్. బాయ్ బాయ్.